సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. దేవుని సన్నిధిలో అందరికీ పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉంటుంది. ఎవరికి ఉండదండి దేవుని సన్నిధికి చేరాలని, దేవుని సన్నిధిలో దేవుని యొక్క కౌగిలిలో ఆదరించబడాలని ఎవరికి ఉండదు. అయితే ప్రతి ఆశ వెనుక, ప్రతి ఆశీర్వాదము వెనుక ఒక కట్టడి ఉన్నదన్న సత్యాన్ని మనం చాలాసార్లు మర్చిపోతుంటాం. నేను గమనిస్తుంటాను. డిసెంబర్ 31న వాగ్దానాలు తీసుకుంటాను. చాలామందికి దేవుడు ఆ వాగ్దానము వారికి ఇచ్చాడని నమ్మకం ఉంటుంది. కానీ ఆ వాగ్దానము పొందడానికి ఒక పద్ధతి, ఒక కట్టడి, ఒక ఆజ్ఞ, ఒక విధి దాగి ఉన్నదన్న సత్యం చాలామందికి తెలియదు. అది మరచిపోయి వాగ్దానము కొరకే ప్రార్థన చేస్తారు. కానీ వాగ్దానము తన యందు ఫలభరితమగునట్లు దానిని వెంబడించవలసిన విధానాన్ని గుర్తు చేసుకో. మీరు ఎప్పుడన్నా సామెతలు 3వ అధ్యాయం చదువుకోండి. ఆ 3వ అధ్యాయంలో ఈలాగు చేసిన ఎడల అప్పుడు ఈలాగు జరుగుతుందని ఉంటుంది. అంటే నువ్వు ఈలాగున నీ జీవితంలో కార్యాన్ని కొనసాగిస్తే తప్ప ఈ బహుమానము పొందుకోలేవని అర్థం. చాలామందికి ఆ మొదటి మాట కంటే రెండవ మాట ఇష్టం. అప్పుడు అని ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. అదే చదువుకుంటాం కానీ పైది చదువుకో. ప్రభువు మనతో మాట్లాడే ప్రతి సమయంలో ఆయన ప్రతి ఆశీర్వాదానికి ఒక ఆజ్ఞను కలిపి మాట్లాడతాడే తప్ప ఆజ్ఞ లేకుండా ఆశీర్వాదాన్ని ఆయన ఎప్పుడు ఇస్తాను అని అనలేదు పరిశుద్ధ గ్రంథం అంతటిలో. ఇప్పుడు నేను చదివిన వాక్య భాగం చూడండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. ప్రభు వస్తున్నాడు, నాకు కలిగిన దాన్ని నేను గట్టిగా పట్టుకోవాలి అనే ఆలోచన మనకుంది. కానీ ఆ కలిగినది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు ఎవరికి ఇచ్చారు, దాన్ని పొందుకున్న నేను దానిని ఇంతవరకు గుర్తించానా లేదా? మన జీవితాలు ఎలా ఉంటాయంటే, మనందరికి తెలిసిన కథే నేను మళ్ళీ చెప్తాను. ఒక రాజుగారి దగ్గరికి కొంతమంది వచ్చారట. రాజుగారు కొంచెం అమాయకుడని ఎరిగి వాళ్ళు వచ్చాయా, దేవతా వస్త్రాలు మేము నేస్తాము, ఇంత డబ్బు మాకిస్తే మేము దేవతా వస్త్రాలు అంటే దేవదూతలు ధరించే వస్త్రాలు మేము నేసిస్తాము. అయితే మేము ప్రారంభించిన దగ్గర నుంచి అయిపోయేంత వరకు మేమున్న గదిలోకి ఎవరు రాకూడదు, చూడకూడదు, చూస్తే అవి మాయమైపోతాయి. రాజుగారు ఓకే అన్నాడు. వాళ్ళకు కావాల్సినంత డబ్బు ఇచ్చాడు. వాళ్ళకు ఒక పెద్ద హాల్ ఏర్పాటు చేశాడు. వాళ్ళు తలుపులు వేసుకునే ఉన్నారు. అప్పుడప్పుడు ఎవరైనా వెళ్ళి తలుపు కొడితే వాళ్ళు ఉన్నామని చెప్తున్నారు తప్ప ఆ వస్త్రాలు ఎవరు చూడడానికి ధైర్యం చేయడం లేదు, ఎందుకంటే అవి మాయమైపోతాయి. కొంతకాలం తర్వాత ఆ వస్త్రాలు బయటికి తీసుకొచ్చారంట. వాళ్ళు ఎవరికి కనపడడం లేదు ఆ వస్త్రాలు. వాళ్ళు మాత్రం ఇలా బరువుగా పట్టుకొని తెస్తున్నారు, ఎవరికి కనబడ్డం. ఎవరో ఉండి ఏంటి వస్త్రాలు ఏమి కనబడలేదంటే, తెలివి కలిగిన వారికి, బుద్ధి ఉన్న వాళ్ళకి మాత్రమే కనబడతాయి అన్నారు. ఇప్పుడు ఎవడైనా నాకు కనబడట్లేదంటే అర్థం ఏంటి? వాడికి బుద్ధి లేదని. ఎవరు ఒప్పుకుంటారు? రాజుగారి భార్య కూడా భలే ఉందందంట. ఎందుకంటే ఆమెకు బుద్ధి లేదని తెలియకూడదు. రాజుగారు ఇక రాజుగారికి ఆ వస్త్రాలు ఇచ్చి పోయి వేసుకొని రమ్మన్నారంట. ఏం వేసుకుంటాడు? పోయి వేసుకున్నట్టు వాడు పాపం రాజు యాక్షన్ చేశాడు. వచ్చి గుర్రం ఎక్కి ఊర్లో తిరుగుతుంటే అందరూ నవ్వుకుంటున్నారు. ఒక చిన్న పిల్లోడు అన్నాడంట, ఏ రాజుగారికి బట్టలు లేవు అన్నాడంట. మనం కూడా చాలాసార్లు మనకు అన్నీ ఉన్నాయి అనుకుంటాం, మనం అన్నిటినీ నమ్మేస్తాం, అన్నీ ఉన్నాయి అనుకుంటాం. కానీ మన విశ్వాసాన్ని మనము చూడలేని బుద్ధిహీనతలో ఉన్నాము. మనకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదమును అనుభవించుచున్నాం అనుకుంటున్నామే, కానీ
అది నిజముగా రుచి చూడగలిగే ఆత్మీయ పరిణితిలోనికి మనం ఇంకా అనుభవంలో చేరలా. ఎప్పుడైనా నువ్వు ఆమేనని అన్నప్పుడు ప్రార్థన ముగించాక దానిని పొందుకొని ఉన్నావని నమ్మావా? నమ్మితే మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు రెండోసారి? నేను ప్రభు సన్నిధిలో ఒక దానిని నాకిమ్మని నేను అడిగి అది పొందుకొని ఉన్నానని గ్రహిస్తే రెండవసారి ప్రభువా నాకిమ్మని అడుగుతానా? అడుగుచున్నాము తండ్రి. కానీ నేను ఒక ఆయన ప్రార్థన చేస్తే విన్నాను, అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి అని అన్నాడు. బాగా అనిపించింది అన్నమాట. అడిగి పొందుకొని ఉన్నాను. మరి పొందుకుంటే మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు రెండోసారి? మన విశ్వాస బలహీనత, మన విశ్వాస లేమి మనకు తెలియడం లేదంటే. సాతానుడు అంటున్నాడు, బా నువ్వెంత విశ్వాసివి, నువ్వెంత ప్రార్థనాపరుడివి, నీ ప్రార్థన దేవునికి ఇష్టం, నీ విశ్వాసం దేవునికి ఇష్టం, కాబట్టి నువ్వేం మార్పు చెందొద్దు, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉండు. నీ విశ్వాసాన్ని దేవుడు చూచాడు, నీ ప్రార్థనని దేవుడు చూచాడు. ఇంకా నువ్వు ఎదగవలసిన అవసరం లేదు. యు ఆర్ కంప్లీట్, యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ ఫెయిత్. అలాగే ఉండు అని చెప్తుంటే మనం ఎదుగుతున్నాము అనుకుంటూ అలాగే ఉన్నాము తప్ప ప్రభు ఇచ్చిన దానిని రుచి చూచిన దాఖలా ఎక్కడా లేదు. దేవుడు అంటున్నాడు, నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో. ఏమి కలిగి ఉంది నీకు? వాట్ డూ యూ హ్యావ్? వ్యక్తిగతంగా నేను డబ్బు సంపాదించుకోనో, నేను యవనస్తున్నో చిన్న బిడ్డను అయితే నా తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతో నాకు వస్త్రాలు ఇచ్చారు, ఆహారము పెట్టారు, నా ఖర్చులకు అవసరమైన డబ్బు ఇస్తున్నారు. నేను ఏదైనా అవసరమైతే నేను సంపాదించుకోగలుగుతున్నా, లేదంటే ఎవరి దగ్గరైనా తీసుకోగలుగుతున్నా. ఇవి శరీర సంబంధమైనటువంటివి. అవి నాకు కనబడుతున్నాయి, నా వస్త్రాలు నాకు కనబడుతున్నాయి, నా అవసరతను నేను తీర్చుకొని సంతోషించగలుగుతున్నాను. మరి ప్రభు నాకు ఇచ్చినవి నాకేం కనబడడం లేదేంటి? ఏది మెటీరియలైజ్ అయినటువంటి నా విశ్వాసపు బహుమానం ఎక్కడ? ఏది ఎక్కడుంది? కొంతమందికి తృప్తి ఉండదు ఒక విశ్వాసపు స్టాండర్డ్లో. దే గో టు డిఫరెంట్ చర్చెస్. నెలకోసారి వేరే చర్చ్కి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకు తృప్తి 4 చోట్ల. నేను ఎప్పుడు గమనిస్తుంటాను, బయట వాళ్లకు వాక్యంలో ఉన్నంత తృప్తి వాళ్ళు ఎప్పుడు వెళ్ళే చర్చిలో వాళ్ళకు ఉండదు. కారణం ఏంటో తెలుసా? పాస్టర్ గారికి చేతగా కాదు, వాళ్ళకి విశ్వాస బలహీనతను బట్టి. దేవుని బిడ్డ ప్రభువు చిన్న బిడ్డ ద్వారా కూడా మాట్లాడగలడు. దైవ సేవకులను అండర్ ఎస్టిమేట్ చేయొద్దు ఎప్పుడు. ప్రభు చిన్న బిడ్డ ద్వారా కూడా మాట్లాడగలడు. కత్తి పదునైనదైతే తాగుబోతు కూడా పొడవగలడండి. దేవుడు మాట్లాడినప్పుడు సరిగా విని గ్రహించగలిగితే ఆ వాక్యములో దేవుని మాటను గ్రహించగలిగే ఆత్మీయ ఎదుగుదల నీకుంటే, నీలో లేని విశ్వాసాన్ని ఎక్కడి నుంచి పొందుకుంటావు నువ్వు? నీలో లేని విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు విశ్వాసం లేదు కానీ సేవకుడికి విశ్వాసం లేదని చెప్తావు, సేవకుడికి చేత కాదంటావు, సేవకుడికి బలహీనతలు అంటావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది ఏందో తెలుసా? ఇతరులను, ఇతర విశ్వాసమును చూచుట మాని నీ విశ్వాసాన్ని నువ్వు జాగ్రత్తగా ఎరుగుట నేర్చుకో. నీకేముంది? ఏం విశ్వాసం? నీకున్న బహుమానం ఏంటి? దేవుడు నిన్నెందుకొరకు వాడుకుంటున్నాడు? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ స్థిరమైనటువంటి నడవడిక ఎక్కడుంది? నీలో ఉందా? నువ్వు కాలు తప్పి పక్కన పడిపోయావు.
4 విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. మొదటిది, ప్రభు అంటున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు. 8వ వచనం 3:8, నీ క్రియలు నాకు తెలుసు. నీ విశ్వాసం ఎంత బలమైనదో నాకు తెలుసు. నీకు శక్తి కొంచెమే, కానీ నన్ను ఎరుగననలేదు, అది చాలు నాకు. నువ్వు బలమైన విశ్వాసము కలిగి దేవుని కొరకు వాడబడేటువంటి సంపూర్ణ శక్తి కలిగిన వాడని నేను అనటం లేదు. నీకున్న విశ్వాసము శక్తి కొంచెమై ఉండినను నీవు నా నామమును ఎరుగననలేదు, అది చాలు నాకు. దేవునికి కావలసింది హృదయపూర్వకంగా ఆయన మీద నీ ఉంచిన ఆవగింజ అంత విశ్వాసము చాలు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా? కొన్ని 30 కొన్ని 60 కొన్ని 100 ఫలించాయి. 100 ఫలించింది బాగానే ఉంది. 60 ఫలించిందంటే అర్థం ఏంటంటే 40% అది ఫలించలేదు అని. దేవునికి ఆ 40% కనబడడం లేదా? 60 ఫలించిన వాళ్లను కూడా 100 వాళ్ళతో కలిపేడెందుకు? 30 ఫలభరితమైన జీవితం, మరి 70% ఏమైంది? అది కనబడడం లేదా దేవుడికి? ఆ 30% ఫలించిన వాళ్ళు కూడా 100 వాళ్ళతో కలిపేడెందుకు? ఒక చక్కటి మాట అంటాడు దేవుడు, కూలి వాళ్ళని ఉదయం 5ంటికి 9ంటికి 12 గంటలకి మళ్ళీ 3ంటికి సాయంకాలం 5ంటికి తీసుకెళ్ళి అందరికీ ఒక దేనారమే ఇచ్చాడంట. పొద్దున్న నుంచి పని చేసినోడు 1 గంట క్రితమే వచ్చి పని చేసి ముగించిన వాడికి కూడా సేమ్ ఇస్తుంటే వాడికి బాధేస్తుంది. నాకు ఎక్కువ ఇస్తాడేమో అనుకున్నాడు. వాడికి కూడా 1 దేనారమే ఇచ్చాడు. వెళ్ళి పోట్లాడాడంట. ప్రభు అన్న మాటలు నాకెప్పుడు భలే ఆశ్చర్యంగా ఉంటాయి. ఏమన్నాడంటే, నేను నీకు ఎక్కువ ఇవ్వడానికి నాకు ఇష్టమే, కానీ మన ఒడంబడిక ఏంటి? నువ్వు నా దగ్గరికి వచ్చి సాయంకాలం వరకు పనిచేస్తే 1 దేనారం ఇస్తానని నేను అన్నాను, నువ్వు ఒప్పుకున్నావు. ఇప్పుడు నేను నీకు ఎక్కువ ఎందుకు ఇవ్వాలి? ఒడంబడిక, మనము చేసుకున్న నిబంధన ఏంటో ఆ నిబంధనలో నేను ఓడిపోలేదు, బలహీనపడలేదు. నీకంతే ఇచ్చేది నేను. నువ్వు ఒప్పుకున్నావు, నేను ఇచ్చా. వాడన్నాడు, 5ంటికి వచ్చినోడికి ఎందుకు ఎక్కువ ఇచ్చావు? ప్రభు అన్న మాట ఏంటంటే, నా సొమ్ము నా ఇష్టం. వాడికి 1 దేనారం ఇవ్వడానికి నా మనస్సులో దయ కలిగింది. వాడికి 1 రోజు భోజనమునకయ్యే ఖర్చు దేనారమని నాకు జాలి కలిగి నేను వాడికి ఇచ్చాను. నీకు కడుపు మంటెందుకు? నా ఇష్టం, నా సొమ్ము. ప్రభు అన్న మాటలు ఆశ్చర్యమండి. ప్రభువును ప్రశ్నించేవాళ్ళు, ప్రభువును క్వశ్చన్ చేసేవాళ్ళు, దేవుని పరిచర్యను అవమానించే వాళ్ళతో నేను ఎప్పుడు ఇదే మాట అనాలనుకుంటా, దేవుని కంటే ఎక్కువ నీకు తెలుసా? దేవుని కంటే నీకు ఎక్కువ జ్ఞానం ఉందా? దేవుణ్ణి ప్రశ్నించేంత గొప్పవాడివా? దేవుని పరిచర్యను అవమానించేంత గొప్పవాడివా? దేవుని సేవను బలహీనంగా తృణీకరించి చూసేంత గొప్ప వ్యక్తివా? ప్రభువుకు కావాల్సింది నీ ఘనత కాదు, నీ ధనము కాదు. మనందరికీ తెలుసు, లోకములో ఘనులనైనను జ్ఞానులనైనను గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు. గాడ్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ లైక్ దట్. దేవునికి ఏం కావాలి? వారిని సిగ్గుపరిచే వెర్రి వారు కావాలండి. మీ దేవుడు చచ్చిపోయాడు, మీరు వెంబడించే యేసు చనిపోయాడు అని అంటే పేతురు అంటాడు, ఆయనను సజీవునిగా నా కన్నులతో చూశాను. నువ్వు చూసి ఉండకపోవచ్చు, బట్ ఐ హావ్ సీన్ హిమ్ విత్ మై ఓన్ ఐస్. మీరు జీవాధిపతిని చంపేమనుకున్నారు, మరణము గడగడలాడింది ఆయన్ని ఉంచడానికి. వదిలిపెట్టేస్తే ఆయన పునరుద్ధానుడై లేచాడు. నా తండ్రి ఆయన లేపాడు. నేను మీకు వెర్రివాడుగా కనిపించవచ్చు, I may look foolish, కానీ మీకు విషయం తెలుసా? ఈ ఫూలిష్ పర్సన్ని దేవుడు తన కౌగిట్లో దాచుకోబోతున్నాడు. నువ్వు జ్ఞానవంతుడు, నీకు లేదు ఆ వరం,
ప్రభు కౌగిలిలో కూర్చునేవారం. బట్ ఆ ఫూలిష్ పర్సన్ నేను, దేవునికి నేను ఇష్టమైనవాడు. రూతు మోయాబీయురాలు. కొంతమంది యవ్వనస్తులు ఆమెను బోయజు పొలంలో చూడగానే పాడు చేయాలనుకున్నారు. కొంతమంది ఆమెను అపవిత్రురాలుగా చూశారు, అన్యురాలు కాబట్టి. బోయజు ఆమెను ఇష్టపడ్డాడు. ఎందుకని? తన భర్త చనిపోయిన తర్వాత తన అత్త ఇంటి వారికి అన్యురాలయ్యుండి చేసిన ప్రతి క్రియ అతనికి తెలిసి వచ్చింది. అందుకని ఆమెతో అంటాడమ్మా, నిన్ను తాకవద్దని యవ్వనస్తులకు నేను ఆజ్ఞాపించాను. నీకు ఆహారాన్ని విడిచిపెట్టమని పనులు కోయు వారికి చెప్పాను. నువ్వు ఏరుకో. నువ్వు వెళ్ళి పనివారు చేదిన నీళ్లు కుండలో ఉన్నాయి, తాగు నిరభ్యంతరంగా. నువ్వు ఆహారం తెచ్చుకోలేదు కదా, ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేయాలంటే ఆహారం కావాలి. మధ్యాహ్నం నువ్వు ఆహారం తెచ్చుకోలేదుగా, ఇదిగో నా దగ్గర నావి పేలాలు కొన్ని ఉన్నవి, తీసుకో. ఆమె ఇంటికి వెళ్ళేటప్పుడు తాను ఏరుకొనిన పనులే కాదండి, బోయజు కొన్ని ఆమెకు ఇచ్చాడు. నేను రూతునైతే నన్ను ఎంతమంది హేళన చేసినా, నన్ను ఎంతమంది పాడు చేయవాలని చూసినా, ఐఎమ్ హ్యాపీ బికాస్ బోయజ్ లవ్స్ మీ. బోయజ్ లవ్స్ మీ. అది ప్రభు అంటున్నాడు. ఓ సంఘమా, ఫిలదెల్ఫియా సంఘమా, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా నామమును ఎరుగనలేదు. నీవు నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను. తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను. నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు అన్యురాలవని నాకు తెలుసు. కానీ ప్రభు నిమిత్తమై నీకు కలిగిన ప్రేమ నాకు తెలుసు. క్రైస్తవుడా, నీ విశ్వాసాన్ని చూసుకుంటున్నావా? నీ ఆశీర్వాదాన్ని చూసుకుంటున్నావా? లేక మనుషులను సంతోషపెట్టే నీకున్నటువంటి ఆ తెలివిని చూసుకొని నువ్వు సంతోషపడుతున్నావా? గలతీ 1వ అధ్యాయములు అంటాడు, నేను ఇంకనూ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే, బాగా వినండి ఈ మాట, మనుష్యులను సంతోషపెట్టువాడనైతే దేవుని దాసుడను కాకపోవుదును. ఇతరులను సంతోషపెట్టాలని చూచేవాడు ప్రభువును సంతోషపెట్టలేడండి. ప్రభువును సంతోషపెట్టాలని చూచేవాడు మనుషులను ఘనపరచలేడు. 2 పడవల మీద కాళ్ళు. అందుకే నీకున్న శక్తి కొంచెమే, లోకం మీద ఆధారపడలా. కానీ నా నామమును ఎరుగననలేదు కదా నువ్వు. తలుపు తీసి వచ్చాను. 2వది 9వ వచనం, యూదులు కాకయే తాము యూదులమైన అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదం ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేశాను. కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడు ఎందుకు నన్ను గమనించడం లేదు, దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు, మనుషులందరూ నన్ను బలహీనంగా చూచే స్థితిలో దేవుడు నన్ను ఎందుకు ఉంచాడు అని అనిపిస్తుంటుంది. ఎందుకు అలా అనిపిస్తుందో తెలుసా? ఎందుకు అలా అనిపిస్తుందో తెలుసా? తండ్రి ప్రేమను గుర్తించకపోవటం. నేను ఒక కథ చదివాను, చెప్పాను, నేను చాలా కథలు చెప్పుంటాను మీకు, మళ్ళీ చెప్తున్నా. ఒకడు బాగా గొప్ప పేరు సంపాదించుకున్నాడు, కానీ వాళ్ళ తండ్రి అంటే కోపం అంట. ఎందుకు? తండ్రి ఏం చేశాడు? అలా చదివించింది తండ్రి కాదా? రోజు భోజనం పెట్టింది తండ్రి కాదా? నీకు కావలసినవన్నీ సమకూర్చిన వాడు నీ తండ్రి కాడా? అయినా తండ్రి మీద ఎందుకు కోపం అంటే, లోకమంతా తనను మెచ్చుకుంటుంటే తన తండ్రి మాత్రం మెచ్చుకోలేదు. అది కోపం. ఎదురు కనబడితే అందరూ నమస్కారం చేస్తారు. ఏదైనా ఒక సభలోకి వెళ్తే దండలు వేస్తారు. నా తండ్రి ఏంటి నన్ను కనీసం శభాష్ అని అనలేదు, కోపం వచ్చింది. సామాన్యంగా మనకు కోపం వస్తే, కొంతమందికి కోపము రోజులు పెరిగే కొద్దీ పెరిగిపోతుంటుంది. అది
కొంతమందికి టైం హీల్స్, పోతే పోయిందిలే అనుకొని పక్కన. వీడికి కోపము పెరిగి 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 తండ్రిని చంపాలనుకున్నాడంట. లోపల గదిలోకి వచ్చాడు తండ్రి, పని చేసుకొని కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని భోజనానికి కూర్చున్నాడు. భోజనం అయిపోగానే వచ్చి చంపాలనుకొని బయట తలుపు ప్రక్కన నిలబడ్డాడంట కొడుకు. తల్లి భోజనం వడ్డించి ఏడుస్తా అడిగిందంట తండ్రిని, నీ కొడుకుని నువ్వెందుకు మెచ్చుకోలేకపోతున్నావు, లేకపోతే ప్రోత్సహించాలి కదా ఇంకా అంటే తండ్రి అన్నాడంట, నాకంటే ఎక్కువ సంతోషపడేవాడు బయట ఉండడు. నా కుమారుని చూచి నాకంటే ఎక్కువ సంతోషపడేవాడు బయట ఉండడు. మరి నువ్వు సంతోషపడితే కుమారుడితో నువ్వు అది చెప్పొచ్చు కదా అంటే తండ్రి అన్నాడంట, ఇప్పటికే లోకము వాడిని మెచ్చుకుంటుంటే వాడు అతిశయపడుతున్నాడు, గర్వపడుతున్నాడు. నేను కూడా మెచ్చుకుంటే వాడు ప్రపంచమే నా దాసుడు అనుకుంటారు. నా ఇగ్నోరెన్స్ తనని ఇంకా తగ్గింపు జీవితానికి తీసుకువెళ్ళాలని నా ఆశ. కొడుకు అది విని ఏడ్చుకుంటా తండ్రి దగ్గరికి వచ్చి క్షమించమని అడిగాడంట. బానే ఉంది, క్షమించాడు అన్నాడంట. కానీ వాడు కొడుకు ఒప్పుకోవట్లేదు. నాకేదైనా శిక్ష ఇవ్వు అన్నాడంట. క్షమాపణ పడడానికి, పశ్చాత్తాపడడం కంటే ఎక్కువ శిక్ష ఏం లేదు నాయన అంటే, లేదు తండ్రి నాకు శిక్ష కావాలంటే. తండ్రి చెప్పిన మాట ఏంటంటే, ఒక 6 నెలలు ఎల్లరెక్క ఉండిరా అన్నాడంట. అత్తగారింట్లో ఒక 6 నెలలు ఉండిరా అన్నాడంట. నిజంగానే ఈ లోకము నా ఇల్లు కాదు. నీవు నేను ఎల్లరెక్క ఉన్నాం. లోకం ఏది చెప్తే అది చేస్తాం, సిగ్గు మనం పడం. కొన్నాళ్ళకి మనం ఏమైపోయామంటే ఇదే నా ఇల్లు అనుకుంటున్నాం. పశ్చాత్తాపడిన వాడు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, నా ఇల్లు పరలోక రాజ్యం. నేనెవరి మధ్యనున్నానో వారందరూ అబద్ధికులు. నేనెవరి మధ్యనున్నానో వారు అబద్ధికులు. నోవహు దేవుని పిలుపుని ఎరిగి తన కుటుంబాన్ని సమకూర్చుకొని వాళ్ళకి ఏం చెప్పుంటాడండి? దేవుడు లోకం మీదకి విపత్తును తేబోతున్నాడు. మనము ప్రకటించాము, ఎవరు వినలేదు, హేళన చేశారు. కాబట్టి లోకము అపరాధి. తన బిడ్డలకు, కోడళ్లకు, భార్యకు ఏం చెప్పాడంటే, లోకం అపరాధి, లోక స్నేహం వద్దు. అందుకే బైబిల్లో ఏముంటుందో తెలుసా? హెబ్రీ 11లో నోవహు లోకము మీద నేరస్థాపన చేశాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, యూదులను, అబద్ధపు సమాజం ఆడే యూదులను నీ దగ్గరికి తెస్తా. వాళ్ళు రాగానే నీ ముఖము చూడగానే, నీ ప్రవర్తన చూడగానే, నీ జీవితాన్ని చూడగానే, అంటే అర్థం ఏంటో తెలుసా? లోకానికున్న ఆశీర్వాదాలు నీకు లేకపోవట చూచినప్పుడు, లోకానికున్న ఆశీర్వాదాలు నీకు కూడా ఉన్నాయని చూసినప్పుడు కాదు, లోకమునకు ఇవ్వబడిన ఆశీర్వాదాలు నీకు లేకపోవటం చూచినప్పుడు సాగిలపడతారట. సాగిలపడతారు. ఎందుకంటే లోకము ఆశీర్వాదాలను కలిగి ఉంది. లోకము కలిగిన ఆశీర్వాదాలు నీకు లేకపోయినా నీ ప్రభువును ప్రేమించుట నీవు మానలేదు. నీకు నమస్కారం చేస్తున్నా. Now I know that you love the Lord. Now I know దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నయోమి చెప్పింది రూతుకి, అమ్మా వెళ్ళి బోయజు పాదముల మీద దుప్పటి తీసి కాళ్ళ దగ్గర పడుకో. చాలామంది దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. యూదుల ఆచారంలో పాదముల దగ్గర సేవకురాలు మాత్రమే, బానిస మాత్రమే పడుకుంటారు. బోయజు లేచి, ఏంటమ్మా ఇదంటే, ఆమె అన్న మాట నాకు చాలా ఇష్టం అండి. నీ కొంగు నా మీద కప్పు, నీ కొంగు నా మీద కప్పు, నాకు ఆశ్రయము కలుగు చేయము, నా అవమానమును కాపాడు.
బోయజ్ అప్పుడు అంటున్నాడు, నీ మొదటి ప్రవర్తన కంటే ఈ ప్రవర్తన నాకు చాలా గర్వాన్ని కలుగు చేస్తుంది. నీకోసం నేను పోరాడతాను. క్రైస్తవులకి దేవుని ఆజ్ఞాపించడం తెలుసు, కానీ దేవుని పాదాల దగ్గర దుప్పటి తీసి పడుకోవడం తెలియదు. అందుకే మనం మనుషులను వెతుకుతాం. ఎవడు ఆశీర్వదించబడ్డాడు, ఎవడు ఆ దేవుని కొరకు బలంగా ఉన్నాడు, వాడి ప్రవర్తన ప్రకారం మనం బతుకుతాం అనుకుంటాం. కానీ నోవహులాగా నేరస్థాపన చేసేటువంటి, హేళన చేయబడేటువంటి బ్రతుకు మనకొద్దు. దేవుని బిడ్డ, క్రీస్తు కొరకు హేళన చేయబడని వాడు ప్రభువు కృపను పొందుకున్నాడు అంటానికి రుజువేంటి చెప్పండి నాకు. బైబుల్ ద్వారా రుజువు చేయగలవా? 3వది 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడను. ప్రభు అంటున్నాడు, నువ్వు వాక్యాన్ని గైకొన్నావు, నువ్వు దీవించబడ్డావు, లేకపోతే నువ్వు దేవుని కొరకు వాడబడ్డావు, నీకున్న తలాంతులు గొప్పవి, నీకున్న అవన్నీ అనలేదండి దేవుడు. అక్కడ బాగా చూడండి, దేవుడు అన్న మాట ఏంటో, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటే. ఓర్పు అంటే ఏంటి? రోమా 5వ అధ్యాయం రోమా 5వ అధ్యాయం 3-4 వచనాలు గమనించండి. అంతే కాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. తర్వాత మాట అందరూ చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను, ఎంత రుచికరంగా ఉంటాయో దేవుని మాటలు. ఈ నిరీక్షణ మనలను ఎక్కడి నుంచి వస్తుంది నిరీక్షణ? ముందు శ్రమ పడాలి, శ్రమ ఓర్పును కలుగు చేయాలి, ఓర్పు పరీక్షను కలుగు చేయాలి, పరీక్ష నిరీక్షణ కలుగు చేయాలి. అదే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఫిలదెల్ఫియా సంఘముతో, ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక రాబోయే శోధన కాలములో నేను నిన్ను కాపాడు. కాలములో అన్న చోట నెంబర్ వేసి ఫుట్ నోట్లో ఏమి ఇచ్చాడండి? శోధన గడియలు. చాలా మందికి తెలియదు ఏంటంటే, శ్రమ ఒక గడియ కాలము మాత్రమే. శ్రమ గడియ కాలం. గడియ అంటే ఎంతో తెలుసా మీకు? ఒక గడియ అంటే ఎంతో తెలుసా? కనురెప్ప మూసి తెరవడం ఒక గడియ. ప్రభు అంటున్నాడు, శ్రమ ఒక గడియ. నువ్వు ఏంటి దేవుడు ఇంకా నన్ను దీవించలేదు, ఏంటి దేవుడు నన్ను ఇంకా మరి గమనించలేదు, నా శ్రమలకు నా విశ్వాసానికి తగిన ఫలం ఇవ్వలేదు అనుకుంటావేమో. దేవుని బిడ్డ, ఈరోజు మీకు ఒక సాక్ష్యం చెప్తున్నాను. నేను క్రీస్తునందు తిరిగి జన్మించిన మొదలు మరణించి ప్రభువు చేరు పర్యంతం అది ఎన్ని సంవత్సరాలైనా అది దేవునికి ఒక గడియ మాత్రమే. నేను క్రీస్తునందు తిరిగి జన్మించిన తరువాత ప్రభు కొరకు వాడబడి మరణించేంత వరకు నాకు అది అనేక సంవత్సరాలు కావచ్చు, కానీ నా దేవునికి అది ఒక గడియ మాత్రమే. ప్రభు అంటుంది ఏంటంటే, నీ బ్రతుకు కాలం అంతటిలో నీకు కలిగే క్రీస్తు కొరకైన ప్రతి అనుభవము ఒక గడియ కాలము. శోధన కాలములో అంటే సంఘము ఎత్తబడు సమయములో నువ్వు ఉండవు. అదే ఇశ్రాయేలీయుడు అయితే, క్రీస్తును నమ్మని ఇశ్రాయేలు వాడివైతే ఎత్తబడి వారిలో చేర్చబడతావు. ఒకవేళ ఇశ్రాయేలుడు అయి ఉండి రక్షించబడని వాడవైతే 7 ఏండ్ల శ్రమల కాలంలో నేను నిన్ను భద్రపరుస్తాను. క్రైస్తవులకు ప్రభు చెప్తుంది ఏంటంటే, లోకమంతటి మీదకి రాబోవు శ్రమల కాలంలో నువ్వు ఉండవు. ఆ గడియలో నువ్వు ఎత్తబడతావు ప్రభు దగ్గర చేరు. ఇన్ని మాటలు చెప్పి చివరిలో ప్రభు అంటుంది ఏంటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను,
ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన 2:10 ఏముందండి? అసలు కంట తెచ్చి ఉండాలి ఈ మాట. ఈ మాట చూడండి. నెక్స్ట్ మాట, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మనందరం ఏమనుకుంటామంటే మరణించాక జీవ కిరీటం. మరి ఇక్కడేముంది? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టు. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ నీ కిరీటం ఉందండి. జీవ కిరీటం వేరు, ఈ కిరీటం వేరు. ఇదే కిరీటమో తెలుసా? ఎప్పుడన్నా మీరు మీ తలలు ఇలా పట్టుకొని చూడండి, కిరీటం మీకు తగులుద్దేమో. రక్షించబడిన ప్రతివానికి దేవుడిచ్చిన కిరీటము వధువు సంఘము అని కిరీటం. రాజు ఎస్తేరు వచ్చినప్పుడు ఆమె ఎందు ఇష్టపడి ఆమె తల మీద కిరీటం వచ్చాడట. ఎందుకండి కిరీటం? సర్వలోకము ఆమెకు నమస్కరించాలని. కిరీటం లేకపోతే ఎవరు నమస్కరించరు, కిరీటం ఉంటే నమస్కారం. ఎందుకు అంటే ఆమె రాజు గారి భార్య. ఈరోజు నేనెవరినో తెలుసా? వధువు సంఘము. నా తల మీద కిరీటం ఉందండి. అందుకే లోకము నన్ను చూచినప్పుడు వాళ్ళు నన్ను గుర్తిస్తారు, క్రీస్తుకు సంబంధించిన వ్యక్తినని. మనమందరము కిరీటం కలిగిన వారమే. లోకానికి మనం అంటే భయం. ఎందుకో తెలుసా? క్రీస్తు సంఘము వధువు సంఘం. అది గుర్తించినప్పుడు మనం ఏం చేస్తామంటే మనల్ని మనం లోకానికి అమ్ముకుంటాం. ఈ కిరీటం మనకు లేదనుకొని మనం బలహీనతలు కమ్మి వేసుకుంటాం. ప్రభు అంటున్నాడు, అపవిత్రపరచబడవద్దు. నీవు నేనిచ్చిన కిరీటమును కలిగిన వధువు సంఘము, పవిత్రురాలైన కన్యక. మరి నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నావా? రాత్రి పండుకునేటప్పుడు కూడా కిరీటం ఉండాలండి. ఎందుకంటే అది నాకివ్వబడినది మాత్రమే కాదు, నన్ను ప్రతిష్ఠించినది, నన్ను ప్రభు కొరకు అభిషేకించినది. ఇది నా గర్వకారణం. ఎందుకంటే నేను క్రీస్తు వధువు సంఘం. తలలోంచి ప్రార్థన చేసుకున్నాం. తలలోంచి ప్రార్థించుకున్నాం. మౌనంగా మనల్ని మనం పరీక్షించుకున్నాం. ప్రేమ కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన నీ పాదముల చేత మీరు అనుగ్రహించిన ఈ ఆశీర్వాద అనుభవాల కొరకు స్తుతులు చెల్లిస్తూ, లోకము వైపు తిరుగక ప్రభుని హత్తుకొని మరణం వరకు నమ్మకము ఉండగల కృప మాకు దయచేయమని, యేసు క్రీస్తునకు ప్రధానము చేయబడిన కన్యకగా మా ప్రాణాత్మ జీవులను మీకు ప్రతిష్ఠించి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.